అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్రిక్తత తలెత్తింది. స్థానికులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాన్ని తరలించొద్దని నినాదాలు చేస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలుపుతున్నట్లు వార్తలు రావడంతో నిన్న ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం చేశారు. మా ఊరు పీడి అంటారు సార్. నాకేమంటే మదనపల్లె సాయంత్రం వచ్చి మదనపల్లె ఆల్మోస్ట్ మదనపల్లి జిల్లా చేస్తారని చెప్పేసి పుకార్లు వచ్చాయి సార్. అది పుకార్లో నిజమో నాకు తెలియదు సార్. నేను మనస్పర్ధం పడినాను సార్. మేము గన మదనపల్లి జిల్లా చేశారంటే గన మా అన్నమయ్య డిస్టిక్ మొత్తం అంతా నాశనం అయిపోతారు సార్. ఆటో వాళ్ళు, పేద కుటుంబకులు మొత్తం అంతా నాశనం అయిపోతారు. కాన్స్టిట్యూషన్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తా వస్తోంది. ఇంతకుముందు ఎలక్షన్ ప్రచారంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాయచోటి జిల్లాని కొనసాగిస్తానని చెప్పి అందరి మధ్యలో మాట ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ లో కూడా ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. మేమందరము చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో గౌరవము, అభిమానం పెంపొందించుకున్నాము. రాయచోటి జిల్లా తీసేసి మదనపల్లి జిల్లా అదనంగా ఇస్తే రాయచోటి ప్రజల మనోభావాలు అందరివి దెబ్బతింటాయి. వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జిల్లా కేంద్రం రావాలని ప్రజలందరి ఆకాంక్షల మేరకు అందరూ ఉద్యమించడం, ప్రభుత్వం స్పందించడం, అప్పుడు ఏర్పాటైన కమిటీలు పూర్తిగా పరిశీలించి జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ దశలో ఈ జిల్లాను చీల్చి చెండాడి ముక్కలు చేయడం అనేది చాలా అన్యాయము.